మాట లేనట్టి బయలున్న మాట గల కనుట వినటం మాయ కదయ్యా. మాట మాయ అయితే మాయలు మాటలు మాట్లాడి మనము మానవం అవడనే దాని కింద ఒక అంటే మహానుభావులు నిజంగా అంటే మాట లేనట్టి బయలు అది ఆ పెద్దలైన వారికి మహానులకు అందరికి తెలుసు. మరి పరిపూర్ణములో ఎరుక లేదు అనేటువంటి విషయం చాలా గొప్ప విషయము. మరి పరిపూర్ణం ఎక్కడ లేదు? సందు లేకుంటున్నటువంటి యొక్క పరిపూర్ణం అంతటా కలదు కదా అనేటువంటి ఒక సందేహము మరి మామూలు నాలాంటి వాళ్ళకు వస్తుంది, పెద్దలకు కాదు. పెద్దలంతా తెలుసున్నటువంటి ఒక మహానుభావుడు కాబట్టి అటువంటి ఒక సభల్ని విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఒక తలంపు రావడం నాకు చాలా సంతోషకరం. కేవలం పెద్దలు చేసుకున్న వారంటే నేనెరిక బయలు లోపల లేనెరిక బయలు లోపల లేనే లేదను సుమితరులు ఎలా జరిపిరో లేనెరిక బయలు లోపల లేదెరుకను ఎరుకని ఎల లేదెరిక ఎట్లాయనని లెస్సగా వినుమా లేని మురుగ జలము వంద సూర్యులు కలిగుండి వెతకి చూడాలేనట్లు లేనెరుకాయాడాలేనిట్లు స్థాన పురుషుని చందన మృగ జల శశ వీషణము గగన స్వప్నానందముగా వెతకి చూడాలేనట్లు దేశకేంద్ర వారు చెప్పేటువంటి సందర్భంలో పేర్లే ఉన్నాయి కానీ అక్కడ వస్తువు లేదు, ఎరక లేదు. ఎందుకంటే లేనెరకని లేనెరక ఎట్లా మా స్థాన పురుషుడు అంటే ఒక మొద్దు అంతశీఘ్రంగా పోతున్నప్పుడు ఒక మొద్దును దాన్ని చూసి మొద్దు దొంగ అనుకున్న అటువంటి సందర్భంలో నిజం చూస్తే అది ఒక మొద్దు. మరి గొడ్డాలు బిడ్డాన్ని గారి కింద చెప్పితే అది నిజంగా చూస్తే సాదుకున్నటువంటి ఒక మనిషి కావచ్చు. ఆ రకంగా కుందేలు కొమ్ము అన్నా కానీ చెవులు ఉన్నాయి కనుక అవి కొమ్ములు అనుకొని భావించారు కనుక అవి కానే కావు. మరి అట్లనే ఒక్కొక్క వస్తువును పరిశీలన చేసి చూసినప్పుడు లేదు, ఆరోగ్యమైందే తప్ప ఆ వస్తువు నిజం కాదు అని దాని కింద అందరికీ విదితమే.